ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందే లేదు. మామూలుగా వీళ్ళందరూ తెలుసు, వాళ్ళందరూ మేము సపోజ్ బిర్యానీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళందరూ ఒక ప్లేట్ తింటే నేను 2 ప్లేట్లు తింటా, అలా తింటాను అనమాట. నేను ఏ రోజు తినకుండా పడుకోలేదు. అలా ఉండే నాకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే అసలు జరగని పని. అలాంటిది నేను చాలా రోజులు ఉపవాసం ఉన్నాను, ఎవరికి తెలియని కూడా తెలియదు, అన్నయ్యలకు కూడా తెలియదు అనమాట. నా పేరు జయదీప్. మేము ఈ మినిస్ట్రీలో ఒక 4 years నుంచి ఉన్నాం. మేము ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసుకోవడం కన్నా ముందు సురేష్ అనే ఉన్నాడు. మాకు చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పుడు ఎప్పుడైతే మేము సబై స్కూల్కి వెళ్తూ ఉంటామో, చిన్నప్పుడు అంటే 4th 6th క్లాస్ ఆ టైంలో నేర్చుకున్నాయే. ఆ తర్వాత మేము చర్చికి వెళ్ళకపోయినా ఆ టైంలో ఏమైతే దేవుడి గురించి నేర్చుకున్నామో వాటిని బట్టి ఇప్పుడు దాకా జీవిస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి చెడ్డ అలవాట్లు లేకుండా ఉన్నాం ప్రస్తుతానికి ఉన్న దాంట్లో. అయితే నా చిన్న సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను అంతకుముందు ఇన్ఫోసిస్లో జాబ్ చేసేవాడిని. అయితే ఇన్ఫోసిస్లో జాబ్ చేసే టైంలో నాకు మ్యారేజ్ అయింది. ఇప్పటికి 2 years ముందు మ్యారేజ్ అయింది అనమాట. అయితే అక్కడ వచ్చేది అంతా నాకు 35,000 40,000 అలా వచ్చాయన్నమాట శాలరీ. అయితే మ్యారేజ్ అయిన తర్వాత 35,000 40,000 అంటే సరిపోగా, నాకంటే సరిపోయాయి. మా ఆవిడ ఉండేది, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి అంటే సరిపోవు కదా. సో ఇంట్లో కూడా, ఫ్యామిలీలో కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. సో వాళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోయాయి కదా 35,000లో. క్రెడిట్ కార్డ్ తీసుకొని అప్పుడు అలా ఏదో కొంచెం అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడు అనమాట. అయితే ఒక 1.5 year ముందు మా వైఫ్ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత కొన్ని నెలలకి, ఒక 4 months 5 months అన్న టైంకి ఇంకా నాకు అనిపించింది అనమాట, ఇట్లా అయితే నాకు నా శాలరీ సరిపోవు, ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం చాలా కష్టం, ఇంట్లో ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఉంటాయి, సో సరిపోవు అని చెప్పి చాలా బాధపడుతూ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ధైర్యం చేసి జాబ్ క్విట్ చేసేసేసి కొత్త జాబ్ ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను జాబ్ ట్రై చేశానో, జాబ్ మానేసిన తర్వాత వచ్చింది అని అనుకున్నాను. నాకు బాగానే వచ్చింది, వెంటనే వచ్చింది, ఫాస్ట్గానే క్రాక్ చేయగలుగుతాను ఇంకో జాబ్ అనుకున్నాను. బట్ నేను 1 monthలో వచ్చిద్దేమో మానేసిన తర్వాత అనుకుని 1 month సరిపడే డబ్బులు ఉంచుకున్నాను. అంతకుముందు జాబ్ చేసేటప్పుడు నా దగ్గర రూపాయి కూడా ఉండేది కాదు. శాలరీ వస్తే శాలరీ అయిపోయాయి అనమాట ఏ మంత్కి ఆ మంత్. కానీ నేను జాబ్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు 1 monthకి రాలా, 2 monthsకి రాలా, 3rd month అయిపోయిన తర్వాత వచ్చింది. ఆ 3 months నాకు జాబ్ లేదు. మా వైఫ్ చూస్తేనే కన్సీవ్ అయ్యి ఉంది, పాప పుట్టింది అప్పటికి. సో ఎట్లాగా అని అనుకుంటూ చాలా అంటే చాలా బాధపడ్డాను. ఆ 3 months బాధపడ్డా, చాలా అంటే చాలా ఇంటర్నల్గా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ స్ట్రగుల్ అయితే ఆ 3 monthsలో నేను నా లైఫ్ మొత్తం నేర్చుకున్న దానికన్నా 3 monthsలో చాలా నేర్చుకున్నాను. దేవుడి గురించి కానీ, లైఫ్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా చాలా నేర్చుకున్నాను అనమాట ఆ 3 monthsలో. అయితే ఆ 3 monthsలో దేవుడు నాకు 3 months అయిపోయడానికి మంచి జాబ్ ఇచ్చాడు. ఎంతంటే ఉన్నదానికన్నా కానీ అంతకుముందు నాకు 30,000 40,000 వచ్చి ఇప్పుడు దగ్గర ₹1,00,000 దాకా అలా వచ్చేంత శాలరీతో దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు అనుకోకుండా. అంటే నేను చాలా బాధపడుతుంటే, జాబ్ రావడం అంటే ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అనుకోండి, అటెండ్ అవుతూ ఉంటాను, రోజుకొకటి అలా అటెండ్ అవుతూ ఉంటాను. ఎప్పుడు వచ్చిందో తెలియదు. అలా నేను 5 interviews అటెండ్ అయ్యి ఒక 6th interviewకి అటెండ్ అయ్యాను అనుకో, లైక్ మార్నింగ్ అటెండ్ అయ్యాను అనుకోండి ఇంటర్వ్యూ, వాళ్ళు తర్వాత రోజు చెప్పారనుకోండి, నేను అప్పుడు దాకా చాలా అంటే చాలా బాధపడుతూ, చేతిలో డబ్బులు లేకుండా ఎట్లాగా పాప పుట్టింది, ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, నాకు ఖర్చులు ఉన్నాయి, జాబ్ లేదు, 3 months నుంచి జాబ్ లేదు, ఎప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి నెల, ఎట్లాగట్లా మేనేజ్ చేసుకుంటా ఉంటాం అని అనుకున్న నాకు ఆ ఒక్క రోజుతోనే పూర్తిగా మారిపోయింది అనమాట లైఫ్ మొత్తం. జాబ్ వచ్చింది అనగానే నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ వస్తాయి కదా, సో బాధపడాల్సిన పని ఉండదు, ఇంట్లో చూసుకోవచ్చు అని అనుకున్నది నాకు ఒక్క రోజులోనే ఆ దేవుడు నాకు జాబ్ తెప్పించేసాడు. ఆ బాధ మొత్తం ఒక్క రోజులోనే పోయింది ఆటోమేటిక్గా. అయితే ఈ 3 నెలల పాటు నేను దేవుడికి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, రోజు వాక్యం చదువుకుంటా ఉన్నా, ఉపవాసాలుండి ప్రార్థన చేశా. కంటిన్యూ నేను చేయాల్సింది నా సైడ్ నుంచి నేను ప్రతిదీ చేశా, నాకు వీలైనంత వరకు చేస్తే ఇంకా రావట్లేదు అని వెయిట్ చేసిన ఒక్కొక్క టైంలో ఇంకా ఏంటి పరిస్థితి, జాబ్ కాదు ఏదన్నా బిజినెస్ ఏదన్నా చేసుకుందామా అని అనుకున్న టైంలో, అంటే 3 months అంటే నార్మల్గా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1 monthలోనే వచ్చేసాయి జాబ్, బట్ 3 monthsకి కూడా రావట్లేదు అని అనుకున్న నాకు దేవుడు ఒక్క రోజులోనే చాలా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ మంచి ఉద్యోగం కూడా నాకు కొత్త కంపెనీలో నాకు మంచి పొజిషన్లో ఇచ్చాడు, మంచి మేనేజర్, మంచి జాబ్.
ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం, వర్క్ కల్చర్ మొత్తం చాలా బాగుంటుంది కొత్త దాంట్లో. అలాగే దేవుడు నా పూర్తి పరిస్థితిని రెట్టింపు చేశాడు అనమాట. చాలా అంటే డబుల్ కన్నా ఎక్కువ చేశాడు. అయితే ఈ 3 నెలల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేసేంత వరకు కూడా నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, దేవుడి మీద నమ్మకం ఉంచాను, ప్రార్థన చేసుకున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. నాకు వీలైనంత వరకు దేవుడిని అడగటమే కాకుండా, దేవుడా నాకు ఉద్యోగాన్ని దయచేయాలని అడగటమే కాకుండా, నాకు వీలైనంత వరకు నేను అంతకుముందు ఎప్పుడూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందే లేదు. మామూలుగా వీళ్ళందరూ తెలుసు, వాళ్ళందరూ మేము సపోజ్ బిర్యానీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళందరూ ఒక ప్లేట్ తింటే నేను 2 ప్లేట్లు తింటా, అలా తింటాను అనమాట. నేను ఏ రోజు తినకుండా పడుకోలేదు. అలా ఉండే నాకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే అసలు జరగని పని. అలాంటిది నేను చాలా రోజులు ఉపవాసం ఉన్నాను, ఎవరికి తెలియని కూడా తెలియదు, అన్నయ్యలకు కూడా తెలియదు అనమాట విషయం. అలా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అయితే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మీ జీవితాల్లో మీరు అనుకున్నది జరగాలన్నా, మీ ఫ్యామిలీలో ఉన్న కష్టాలు తీరిపోవాలన్నా, ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా మాయమైపోవాలన్నా, లేదా మీరు దేవుడిలో ఎదగాలన్నా, కానీ మెయిన్గా ఇదే కదా ఎవరికైనా కావాల్సింది, దేవుడిలో ఎదగాలన్నా మనంతటికి మనం చేయాల్సింది ఏంటంటే, నేను నేర్చుకున్న దాన్ని బట్టి మీకు చెప్దామని అనుకుంటున్నాను. మనం అనుక్షణం దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని, దేవుడు మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, మనల్ని ఎలా అయితే ఉండమన్నాడో మనం దేవుడితో అలా ఉండాలి. అదేవిధంగా దేవుణ్ణి మనం కంటిన్యూగా ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి, మనం దేవుణ్ణి మనకు కావాల్సింది అడగాలి. మనం అడిగితేనే కదా దేవుడు ఇచ్చేది. మనం దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా మనకి వీలైనంత వరకు మనకి ఎంతైతే క్యాపబిలిటీ ఉంటుందో, ఇప్పుడు నాకు క్యాపబిలిటీ అంటే మనం దేవుడికి మనం చేయగలిగింది ఏంటి, ఇప్పుడు దేవుడికి సంబంధించి 1000 రూపాయలు చందా ఇచ్చినా, 2000 చందా ఇచ్చినా దేవుడికి కావాల్సింది అది కాదు. దేవుడికి కావాల్సింది దేవుణ్ణి మనం ప్రేమించడం. దేవుణ్ణి మనకు వీలైనంత వరకు మన సాయశక్తిలో మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడంటే, బైబిల్లో 1 యోహానుకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ఎవరన్నా చదవగలిగితే చదవండమ్మా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు దాంతో పాటు, దేవుడిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కావు అంటే చాలా కష్టమైనవి కావు, చాలా సులువైనవి. సో దేవుడిని మనం ప్రేమించాలి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొందాం. అదేవిధంగా మన జీవితంలో మనం అనుకున్నది జరగాలన్నా, మనం ఏది జరగాలన్నా, మనం ఏం చేయాలన్నా కానీ, లేదా మనం అనుకొని నాకు ఇది జరగాలి అని మనం దేవుడిని అడిగితే అది మనకి వెంటనే వచ్చేసిద్దని మాత్రం ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయబాకండి. దానికి టైం ఉంటుంది. దేవుడు దానికి తగిన సమయంలో, దేవుడికి తెలుసు. అంటే నేనే ఉద్యోగాన్ని కోరుకున్నాను, 4-5 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూ పోయింది. 2వ ఇంటర్వ్యూలో మంచి కంపెనీ, అది చాలా మంచి కంపెనీ. అంటే ఈ కంపెనీ పోయిందని చాలా బాధపడ్డా. అయితే మంచి కంపెనీ కదా, పోయిందా అని బాధపడ్డాను కదా. కానీ దేవుడికి తెలుసు మనకి ఏ కంపెనీ ఇవ్వాలి ఏంటి అన్నారు. ఇప్పుడు నాకు 5వ 6వ వచ్చింది. ఈ వచ్చిన కొత్త కంపెనీలో దేవుడు నన్ను అబ్రాడ్ పంపించే ఛాన్సులు వచ్చినాయి, మంచి శాలరీ వచ్చింది. అది కాకుండా ఒక కంపెనీలో ఒక జాబ్ చేస్తున్నామంటే జూనియర్ పొజిషన్ లో, మీడియం పొజిషన్ లో, హయ్యర్ పొజిషన్ లో పెడతారు కదా. నాకు ఈ కొత్తగా వచ్చిన కంపెనీలో నన్ను మంచి పొజిషన్ లో పెట్టారు. మేనేజర్ నన్ను చాలా నమ్ముతాడు అనమాట. అంటే ఏదైనా కష్టమైన పని వచ్చినా తను చేయగలడు, తనకి ఇవ్వండి అని చెప్పి నమ్మకంతో ఉంటాడు. అంత నమ్మకంతో ఆయన కింద నన్ను పొజిషన్ లో పెట్టుకున్నాను అనమాట. అయితే అదే నేను 2వ కంపెనీలో రాలేదు కదా, అదే కంపెనీలో వచ్చుంటే బాగుండేది, నా లైఫ్ బాగుండేది అని నేను అక్కడ వరకే ఆలోచించాను. దేవుడు ఎక్కడ వరకు ఆలోచించాడు, తనకు అది వస్తే తనకి మంచి శాలరీ వచ్చింది, తన భవిష్యత్తు బాగుండిద్ది, కావాలంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నేను చేసుకునే వర్క్ లో నేను పీస్ఫుల్ గా చేసుకోగలుగుతాను. ఇక్కడికి వెళ్తే నేను టెన్షన్తో చేస్తాను. బట్ ఇక్కడికి ఉంటే నేను ఇప్పుడు నాకు వచ్చిన దాంట్లో టెన్షన్ పడేది లేదు, పీస్ఫుల్ గా చేసుకోవచ్చు, చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. మనమైతే ఆ కొంచెం మాత్రమే ఆలోచిస్తాం. ఏది నాకు శాలరీ వరకు, మహా అయితే శాలరీ వరకు ఆలోచిస్తాం, కంపెనీ మంచిది, శాలరీ రావాలి. కానీ దేవుడు దాన్ని పూర్తిగా, అంటే మనకి తెలియదు కానీ దేవుడు అన్ని విధాలుగా ఆలోచించి మనకి ఏది మంచిదో, మనకి కావాల్సిందాన్ని ఎన్నో రెట్లు దేవుడు మనకి అందజేస్తాడు. కాకపోతే దానికి తగిన సమయం అంటూ ఉండేది. అప్పటి వరకు మనం వేచి చూడాలి, నిరీక్షణతో
మన వంతు మనం చేయాల్సింది చేయాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాటలు చేయకొనాలి, దేవునితో మనం ఉండాలి. మన పని మనం చేస్తే మనకు జరగాల్సింది ఆటోమేటిక్గా ఎప్పటికైనా జరిగింది. ఆ నమ్మకంతో మాత్రం మనం ఉండాలి. మీకు కూడా మీతో ప్రతి విషయంలో మన లైఫ్ లో ఏది ఎప్పుడు జరగాలన్నది మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్టానికి మనం వదిలేసి మనం దేవుని మీద నమ్మకంతో ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మీద నమ్మకంతో ఉంటే మన జీవితంలో ప్రతిదీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీ సాక్ష్యాన్ని మీరు గుర్తు చేస్తారు. సో చక్కని సాక్ష్యాన్ని చెప్పినటువంటి జయదీప్ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జయదీప్ చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి శాబత్ స్కూల్, సండే స్కూల్ పాఠాలు బాగా గుర్తుపెట్టుకున్నాడు. సో అవి నేర్పించింది అక్కడ కూర్చున్న సురేషన్నే. కాబట్టి మీరు దేవుని మార్గంలో చిన్నప్పటి నుండి ఉండాలి. సో గాడ్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. డోంట్ లీవ్ గాడ్. దేవుడిని విడిచిపెట్టారా మీరు ట్రాక్ మిస్ అయిపోతారు, అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతారు, లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. సో వెన్ యూఆర్ ఇన్ గాడ్ విల్ గివ్ యూ ఎ గుడ్ లైఫ్. దేవుడు మీకు చాలా చక్కని జీవితాన్ని ఇస్తాడు. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచండి, దేవుని మార్గంలో ఉండండి. దెన్ గాడ్ విల్ లిఫ్ట్ యువర్ లైఫ్ అప్. బాగా దేవుడు దీవిస్తాడు. సో చక్కని సాక్ష్యాన్ని చెప్పినటువంటి జయదీప్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా.